హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు సిక్కింలో ఉన్న బాబా హర్భజన్ సింగ్ మందిర్‌కి వచ్చాను. వీళ్ళు బాబా హర్భజన్ సింగ్ గారు 1966లోన ఆర్మీ ఫౌజ్‌లో జాయిన్ అయ్యారు. 1968లోన ఇక్కడ సిక్కింలో వర్క్ చేశారనమాట. చేసేటప్పుడు అక్కడ వాళ్ళు వాటర్ పట్టుకొని వేరే ఆర్మీ ఫౌజ్‌కి ఇవ్వాలనేసి వెళ్ళేటప్పుడు, అప్పుడు హెవీ రెయిన్ పడడం వల్ల వాళ్ళు ఒక గోతులోన పడిపోయారనమాట. వర్షం, మంచు ఇవ్వడం వల్ల నీటిలోన అలా కొట్టుకెళ్ళిపోయారు. కొట్టుకెళ్ళిపోయి తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఫౌజ్ ఎంత వెతికినా వాళ్ళు కనబడలేదు. ఆ కొద్ది రోజుల తర్వాత ఏమొచ్చి వాళ్ళ ఫ్రెండ్ అయిన ప్రీతమ్ సింగ్ వాళ్ళకేమొచ్చి కలలో వచ్చి నేను పర్టిక్యులర్ ఏరియాలో ఉన్నాను. నన్ను అక్కడ నుండి తీసి నా సమాధిని ఇక్కడ నేను ఏదైతే వీడియో తీసానో అక్కడ నాకు పెట్టండి. అక్కడే అలాగే మందిర్‌ని కట్టండి అనేసి అన్నారు. నేను మీకు ఎల్లప్పుడు నేను తోడుగా ఉంటాను అనేసి అన్నారు. సో, అలా కల్లోకొచ్చినట్టే వెళ్లి ఎతికితే పర్టిక్యులర్ ఏరియాలో ఉన్నారు. అలాగే ఈళ్ళు మందిర్ కట్టారు. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే బాబా హర్భజన్ సింగ్ గారు ఎల్లప్పుడూ ఈళ్ళతోనే ఉంటున్నారు. అంటే అలర్ట్ చేస్తూనే ఉంటుంటారు ఆర్మీ వాళ్ళకి. అంటే వీళ్ళు కొంచెం నిద్రపోయినా చేసినా ఒక లంపకి ఇచ్చి లేపడం, చేయడం చేస్తుంటారనేసి అంటుంటారు. అలాగే చైనా, ఇండియా ఏదైనా అటాక్ ఏదైనా జరిగేటప్పుడు కూడా ఒక 12 అవర్స్ ముందైనా అలర్ట్ చేస్తుంటారంట. అయితే ఇక్కడ ఓల్డ్ బాబా మందిర్, న్యూ బాబా మందిర్ ఉంది. ఈ ఓల్డ్ బాబా మందిర్, న్యూ బాబా ఎందుకు 2 ఉంది అనేసి కనుక్కుంటే తెలిసిందేంటంటే, ఒక ఫౌజ్ అనమాట. ఒక ఫౌజ్ ఏమొచ్చి ఇక సిక్కింది అది క్రాస్ చేస్తూ వెళ్తుంటే, అప్పుడు ఆ పైలట్ ఏమొచ్చి అన్నారు, "ఇది మన బాబా మందిరు. దీనికి సెల్యూట్ చేయండి" అన్నారు. అంటే ఆ ఫౌజ్ ఏమొచ్చి చెయ్యను అన్నారనమాట. చెయ్యను అన్నందుకు కొంచెం ముందుకెళ్ళాక ఆ ఫౌజ్ అంటే ఆ పైలట్ క్రాస్ అయింది. క్రాస్ అవ్వడం వల్ల ఆ ఫౌజ్ అయితే చనిపోయారు. మళ్ళీ పైలట్ మాత్రం బతికారు. ఆళ్ళకేం అవ్వలేదు. ఫౌజ్ మాత్రం చనిపోయారు. అయితే ఈ విషయం తెలిసినందుకు వాళ్ళ వైఫ్ ఏజైతే చనిపోయారో ఆ ఫౌజ్ ఆళ్ళ వైఫ్ ఏమొచ్చి ఈ బాబాది గుర్తుగా బాబా మందిర్ ఏమొచ్చి కిందన కట్టారనమాట. ఎక్కడైతే ఫ ఫ ఫ్లైట్ క్రాస్ అయిందో ఆ కిందనేమొచ్చి బాబా మందిర్, కిందన న్యూ బాబా మందిర్ కట్టారు. అందుకు ఇది ఓల్డ్ బాబా మందిర్, న్యూ బాబా మందిర్ అనుకోని 2 బాబా మందిర్ ఉంది. సో, జై భారత్! జై హింద్!